హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఏంటంటే పెరుగు కొబ్బరి చట్నీ అండి. ఈ చట్నీ మనం దేంట్లో అయినా సరే వేసుకోవచ్చు, అంటే టిఫిన్స్ దేంట్లో అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్. సో దానికి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ అంటే చూసేసుకుందాం రండి. ముందుగా చిన్న మూకిల్లో నూనె వేడి చేసుకొని అందులో మనకి ఎంతైతే కారం కావాలో అండ్ ఒకవేళ అంటే కొబ్బరి చెక్కలో ఒక చెక్క అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్ని పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 11 వరకు అలా పచ్చిమిరపకాయలు వేపేసుకొని, అండ్ కారం బట్టి కూడా ఉంటుందండి, పచ్చిమిరపకాయల యొక్క కారం బట్టి కూడా దాన్ని బట్టి అది వేపేసుకొని తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఏంటంటే మనకి కొబ్బరి చెక్క ఉంటుంది కదా, చిన్ని చిన్ని ముక్కలుగా కోసుకొని అందులోనే మనకి 5 నుంచి 6 లేకపోతే 8 అలాగా వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసుకొని జీలకర్ర సాల్ట్ ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని అది మనం ఇంకో గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందాక మిగిలింది కదండి ఆయిల్, అది ఆ ఆయిల్లోనే మీరు తాలింపు వేసేసుకుంటే మనకు ఆయిల్ లెస్, అంటే తక్కువ రెసిపీ అండ్ అట్ ది సేమ్ టైం టేస్ట్ అండ్ తక్కువ టైంలోనే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోద్దండి. తాలింపు అనేది వేసుకోవడం, అందులో ఆవాలు అండ్ శనగపప్పు, ఈ మినపప్పు అది వేసేసుకోవడం అంతే. టేస్టీ కొబ్బరి పెరుగు చట్నీ రెడీ. దీనికి పెద్ద టైము పట్టదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలో అయినా సరే దోశలో అయినా చాలా బాగుంటుంది. సో రెడీ.